చలికాలం కదా అని నీళ్లు సరిగ్గా తాగకపోతే వచ్చే సమస్యలేంటో తప్పనిసరిగా మనందరం తెలుసుకోవాలి. ప్రస్తుతం సమాజంలో రోజు ఒక బాటిల్ నీళ్ళు తాగేవారి కన్నా బాటిల్ మందు కొట్టేవారే ఎక్కువగా తయారవుతున్నారు. మీరు మంచినీళ్ళు రోజుకి ఎన్నిసార్లు తాగుతారు అంటే దాహం వేసినప్పుడు తాగుతా అంటారు చాలామంది. కానీ నిజానికి రోజు ఏసీ గదుల్లో ఉంటూ ఎంతమంది ఎన్ని నీళ్ళు తాగుతున్నారు కదా. కాబట్టి ఉదయం నుండి సాయంత్రం వరకు 1 లీటర్ నీళ్ళు కూడా తాగరు. ఇది ఏ ఒక్కరి సమస్య కాదు, నీళ్లు తాగాలంటే బద్ధకంగా ఫీల్ అయ్యే వారందరి సమస్య. సో ఫ్రెండ్స్, మన శరీరానికి నీళ్లు తాగడం చాలా చాలా అవసరం. ఎందుకంటే మనుషుల శరీరం 3వ వంతు నీటితోనే నిర్మాణమై ఉంటుంది. నీళ్లు సరిగ్గా అందకపోతే శరీరంలో ఎన్నో సమస్యలు ఎదురవుతాయి. బ్రెయిన్ ఫంక్షన్ పైన ఇది చాలా ప్రభావం చూపుతుంది. మీ మూడ్, మెమొరీ, డెసిషన్, ఏకాగ్రత వంటి వాటిపై కూడా ఇది ప్రభావం చూపుతుంది. మీరు కూర్చుని లేవలేకపోతున్నారా? కీళ్ళు, కండరాలు నొప్పులతో అవస్థపడుతున్నారా? అయితే మీరు తక్కువ నీళ్లు తాగుతున్నారన్నమాట. ఎందుకంటే కీళ్ళ మధ్యలో ఉండే కార్టిలేజ్ 80% నీటితో నిర్మితమై ఉంటుంది. మీరు నీళ్లు తక్కువగా తాగినప్పుడు ఈ నొప్పులు రావడానికి ఎక్కువ ఆస్కారం ఉంది. తలనొప్పి తరచుగా వస్తుందా? నీళ్లు తక్కువగా తాగినప్పుడు మీకు తలనొప్పి వేధిస్తూ ఉంటుంది. ఆక్సిజన్ తక్కువగా అందడం, బ్రెయిన్కి బ్లడ్ తక్కువగా అందడం వంటివి డీహైడ్రేషన్ ద్వారా కలుగుతాయి. దీంతో తలనొప్పి వస్తుంది. జీర్ణ వ్యవస్థకు కూడా నీళ్లు చాలా అవసరం. డీహైడ్రేషన్ కారణంగా ఫ్లూయిడ్స్ తక్కువగా అందడం వల్ల కూడా ఈ సమస్య కనిపిస్తుంది. పెదాలు ఆరిపోవడం, చర్మం ప్రకాశవంతంగా ఉండకపోవడం, పొడిబారిపోవడం, అలాగే చెమట కూడా చాలా తక్కువగా పట్టడం, ఇవి మీరు సరిగ్గా నీళ్లు తాగడం లేదని చెప్పే సంకేతాలు. సో ఇకనైనా నీళ్లు తాగడం అలవాటు చేసుకోండి. ఇకపై ఈ సిగ్నల్స్ కనిపించిన వెంటనే నీళ్లు తాగడం అలవాటు చేసుకోండి. అలసట, ఎనర్జెటిక్గా, యాక్టివ్గా లేకపోవడం అనేవి తక్కువ నీరుకు సంబంధించినవి. కాబట్టి బ్లడ్ ప్రెషర్ తగ్గిపోతుంది. దీనివల్ల ఆక్సిజన్ సరిగ్గా అందదు. ఇలాంటి లక్షణాలు మీలో కనిపించాయి అంటే మీ శరీరానికి కావలసిన మోతాదులో నీళ్లు తాగడం లేదని అర్థం. యూరిన్ కలర్. మీ శరీరం డీహైడ్రేట్ అయ్యిందని తెలిపే ముఖ్య లక్షణం మీ యూరిన్ కలర్. అలాగే తరచూ యూరిన్కి వెళ్ళకపోయినా మీరు సరైన స్థాయిలో నీళ్లు తాగడం లేదని గుర్తించాలి. రోజుకి 4 నుండి 7 సార్లు యూరిన్కి వెళ్ళాలి. అలాగే మీ యూరిన్ కలర్ ఎల్లో కలర్లో ఉంది అంటే కూడా మీరు కావాల్సినన్ని నీళ్లు తాగడం లేదని గుర్తించాలి. కాబట్టి ఖచ్చితంగా మనం ఎంత బిజీలో ఉన్నా, ఎంత ఏసీ రూమ్స్లో కూర్చున్నా కూడా ఖచ్చితంగా మనం వాటర్ తాగాలి. అలానే మన దగ్గర పిల్లలు ఉన్నంత వరకు కూడా పిల్లలకి కూడా మనమే ఎక్కువగా వాటర్ తాగిస్తూ ఉండాలి. కాబట్టి మరి చాలా జాగ్రత్తగా ఉండడం వల్ల ఇట్లాంటి ప్రాబ్లమ్స్ నుంచి మనం బయటపడవచ్చు. కాబట్టి ఫ్రెండ్స్, ఎండాకాలం, వర్షాకాలం మాత్రమే కాకుండా చలికాలంలో కూడా మనం ఎక్కువగా నీరు తాగుతూ ఉండాలి. సో ఇప్పుడే నేను మీకు చెప్పాను కదా, తాగకపోవడం వల్ల ఎన్ని నష్టాలు ఉన్నాయో. కాబట్టి ఖచ్చితంగా మీరు ఎక్కువగా వాటర్ తీసుకోండి. అలానే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.